కమ్యూనిస్టు సిద్ధాంతాల్ని మాత్రమే ముందుకు తీసుకువెళ్ళే చతురత ఉన్నటువంటి వ్యక్తి నాగేశ్వరరావు. అతన్ని ప్రొఫెసర్ అంటారు కొంతమంది, అలాగే విశ్లేషకుడు అంటారు, సీనియర్ జర్నలిస్ట్ అంటారు, మేధావి అని కూడా అంటారు. అయితే భావజాలం రీత్యా ఆయన మనకెప్పుడు అపోనెంటే. ఇక్కడ తాజాగా ఆయన చుట్టూ ఒక వివాదం నెలకొంది. జనసేన వర్సెస్ నాగేశ్వరరావు. ఏమిటా వివాదం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక పబ్లిక్ డిబేట్లో ఒక టీవీ ఛానల్లో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు సీక్రెట్గా. కలిసి ఏం చేశారంట, సీఎం జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలి అని కోరారంట. అలా కోరగానే అమిత్ షా దానికి స్పందించారంట. లేదు మనకి రహస్యమిత్రుడు, బీజేపీకి రహస్యమిత్రుడు జగన్మోహన్ రెడ్డి, అతన్ని మేము అరెస్టు చేయము, ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి, జగన్ మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, దీర్ఘకాలిక మిత్రుడు అని చెప్పినట్లుగా నాగేశ్వరరావు ఆ డిబేట్లో హుందాగా మాట్లాడేశారు. ఇంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద మేధావి అలా మాట్లాడేసరికి అది నిజం అనుకుంటారు కదా జనాలు. ఎందుకంటే ఒక భ్రమలో ఉంటారు, ఏది మాట్లాడినా ఇలాంటి మేధావులు నిజమే మాట్లాడతారు అని. కానీ వారి మాటల వెనుక ఉన్న అజెండా ఎవరికి అనవసరం, అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయరు. మనం మాత్రం దాన్ని పసిగడతాం. నాగేశ్వరరావు ఇక్కడ వైసీపీకి ప్రోగా మాట్లాడటం కోసమే ఇదంతా, అంటే ఇంత పెద్ద అబద్ధాన్ని ప్రచారం చేయడానికి ముందుకొచ్చారు అనేలాగా వరుసపెట్టి ట్రోల్స్ వచ్చినాయి. జనసేన కార్యకర్తల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. నాదెండ్ల మనోహర్ గారు రియాక్ట్ అయ్యారు, నాగబాబు గారు రియాక్ట్ అయ్యారు, ఆ తర్వాత లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అయిన విధానం కూడా చాలా విచిత్రంగా ఉంది, అది కూడా చెప్తాను. ఇంతకీ ఈ మేధావి నాగేశ్వరరావు గారిని ఈ స్థాయిలో ఈరోజు హీరోని చేసేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఎందుకు అన్నది కూడా చెప్తాను. ఇక్కడ ఈయన సిద్ధాంతం ఏంటి, నాగేశ్వరరావు సిద్ధాంతం ఏమిటి? నిజాలు చెప్పడమా? నిజాలు చెప్పడం కానే కాదు, ఎప్పుడు చూసినా ఒక రకమైన అర్ధసత్యాలతో కూడుకున్న వాదన, లేదా ఆ క్యూబా గురించో, ఆ వెనుజులా గురించో, ఈ దేశం గురించి కంటే ఆయన సిద్ధాంతం ఎక్కడెక్కడ ఉన్నదో ఆ దేశాల గురించి మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. దేశంలో హిందుత్వాన్ని గౌరవిస్తున్నట్లుగానే హిందువుల్ని చాలా చాకచక్యంగా తక్కువ చేయటంలో, లేదా వాళ్ళని ఒక ఉన్మాదులుగా చూపించడంలో కూడా ఇతడు సఫలీకృతుడయ్యాడు. ఏదేమైనా కూడా ఇతనికి ఒక కేటగిరీ ఉంది, అదే లెఫ్ట్ లాబీ కేటగిరీ. అలాగే ఫాలోయింగ్ కూడా ఉంది. ఆ ఫాలోయింగ్లోకి న్యూట్రల్ పీపుల్ కూడా ఉంటారు. ఎందుకు? ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళందరూ కూడా ఈయన్ని మేధావి అని, తెలివైనోడని, న్యూట్రల్ జర్నలిస్ట్ అని ముద్రలు వేయటం వల్ల. న్యూట్రల్ జర్నలిస్ట్ ఎలా అవుతాడు? కొన్ని వందల ఉదాహరణలు నేను చెప్తాను. ఇతను న్యూట్రల్ కాదు, ఇతను వామపక్షవాది అని. వామపక్షవాదులు న్యూట్రల్ జర్నలిస్టులు ఎట్లా అవుతారు? సరే, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారండి? జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారు కోరినట్లుగా ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడటం విశ్లేషకుడి లక్షణమా? వీటి మీద కేసులు బనాయించటము, లేకపోతే అరెస్టులు చేయడానికి ఒక డ్రామా క్రియేట్ చేయటం, ఇదంతా కూడా అది పక్కన పెట్టండి. కానీ ఎంత హుందా కలిగిన మనిషి అలా వ్యవహరించడం సబబా? దీంతో జనసేన మరియు కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇతన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే వక్రీకరించి అబద్ధాలు చెబుతున్నారు కనుక శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కూడా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి అనేలాగా మాట్లాడారు. దీంతో పలు చోట్ల కేసులు నమోదు చేశారు. డిఫమేషన్ కేసులని, లేకపోతే ఇతరత్ర సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. ఇది చాలా అతనిపించింది. అతను చెప్పేది అబద్ధం, దాన్ని ఎండగట్టవచ్చు. కేసులు బుక్ చేయడం ఏంటి? ప్రతి ఒక్కడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోవడం, తనకున్నటువంటి పవర్ని యూజ్ చేసేసి కేసులు బనాయించడం, ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని ఏంటి, వీళ్ళంతా కూడా విక్టింగ్ కార్డులు వాడేసి హీరోలు అయిపోతారు. ఓవర్ నైట్లో హీరోలు అయిపోతారు. ఆల్మోస్ట్ చచ్చిపోయింది అనుకున్న పామును కూడా మీరు లేపి కాటేయించుకుంటారనమాట. అలా ఉంటుంది వ్యవహారం కొంతమందిది. మొత్తంగా ఇక్కడ మనం చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు, నాగబాబు గారు స్పందించారు, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన స్పందించాల్సిన అవసరమే లేదు, ఇగ్నోర్ చేయాల్సిన మ్యాటర్ ఇది, ఆయన కూడా స్పందించారు కామెడీగా. అలా స్పందించి నాగేశ్వరరావు గారిని ఇలా లేపారు. దీన్నే బానిసత్వపు పోకడా అంటారు. ఎంత మాట్లాడుతున్నాం కాదు, ఏది మాట్లాడకూడదో కూడా తెలుసుకోవాలి కదా. అయినా సరే పరిస్థితి తీవ్రమవడం, ట్రోల్స్ రావడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం, పార్టీ కూడా దాన్ని ఖండించడం, ఇది అబద్ధాలని చెప్పడం, దీంతో వెరసి నాగేశ్వరరావు ముందుకొచ్చి బేషరతుగా క్షమాపణలు ప్రకటించారు. ఏదో మిస్ఇన్ఫర్మేషన్ని వాట్సాప్లో వచ్చినటువంటి వీళ్ళు మాట్లాడితే వాట్సాప్ యూనివర్సిటీ అని మాట్లాడతారు. ఏదో ఫార్వర్డ్ మెసేజ్ చదివేస్తే ఎలాగ విశ్లేషకుడు అయ్యుండి క్రాస్ చెక్ చేసుకోవాలి కదా అని అడగొచ్చు మనం కొంచెం గట్టిగా. కేసులు పెట్టేయడం ఏంటి విచిత్రంగా?
సో మొత్తానికి ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పారు. మిస్ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడి నుంచో వచ్చింది, చదివేశాను లేదా చెప్పేశాను అనేలాగా ఆయన మాట్లాడారు. వెనక్కి తీసుకుంటున్నట్లుగా కూడా చెప్పారు. కేసు క్లోజ్. కానీ అవలా దాని తర్వాత మరుసటి రోజు ఒక డ్రామా క్రియేట్ అయింది. పోలీసులు నమోదైనటువంటి కేసుల్ని వెనక్కి తీసుకోలేదు, రద్దు చేయలేదు. దీంతో ఏపీ పోలీసులు తెలంగాణ వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్టు చేయబోతున్నారు అనే వార్త. వెంటనే తెలంగాణ పోలీసులు ఆయనకి భద్రతగా, తెలంగాణ పోలీసుల పర్మిషన్ లేకుండా ఏపీ పోలీసులు వస్తారా? అరెస్టు చేయగలరా? అది రెండు ప్రాంతాల మధ్య ఎంత పెద్ద ఘర్షణ క్రియేట్ అవుతుంది. కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అన్నా ఉండాలి కదా జనాలకి. లేదు, దీని చుట్టూతో రప్చరు. స్వయంగా ఈ నాగేశ్వరరావు గారే చెప్పారు, నన్ను అరెస్టు చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి కానీ నాకేం అలాంటి సమాచారం లేదు అని చెప్పడంతో పాటుగా, అరెస్టులు చేస్తే చేసుకోండి, నేనేమైనా భయపడతానా అని చెప్పేసి ఆయన ట్రాక్ రికార్డు మరొకసారి రిపీట్ క్యాసెట్. మాకెందుకు ఈ గోల? ఓ వామపక్షవాదిని, ఓ వామపక్ష జర్నలిస్ట్ని తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు? ఈ విధంగా హీరోలను ఎందుకు చేస్తూ ఉన్నారు మీరు? అటు జనసేన పార్టీ కూడా చాలా హుందాగా అంటే చాలా లేటుగా హుందాగా ప్రకటించింది ఒక విషయాన్ని. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయండి. ఏంది వదిలేది? కేసులు ఎందుకు పెట్టించారు మరి ఆయన మీద? ఎందుకు పెట్టించారు? ఏం అనకూడదా? పవన్ కళ్యాణ్ ఒక మాట అనకూడదా? అది అబద్ధమైనప్పుడు అబద్ధమని ఖండించకూడదా? మీరు విమర్శించకూడదా పవన్ కళ్యాణ్ గారిని? ఆ తర్వాత దీంట్లోకి ఎలాగో రాజకీయ మలుపులు, వేర్పాటు వాదం ఉండేటటువంటి బ్యాచ్లు అందరూ చొరబడిపోతారు. అందరూ దీన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేశారు. ప్రెస్ మీట్లు, ఓహో ఒక్కొక్కడు ఒక్కొక్క విన్యాసం. మామూలు విన్యాసమా? మైకు పట్టుకుంటే ప్రతి ఒక్కడు విప్లవకారుడే. అసలైనటువంటి విప్లవకారులకి, త్యాగజీవులకి అసలు గుర్తింపే ఉండదు. అది వేరే విషయం. ఇక ఆశ్చర్యకరమైన మరొక విషయం ఏమిటంటే, జనసేన మిత్రపక్షమైన బీజేపీకి చెందినటువంటి సీనియర్ నేత పి మురళీధర్ రావు కూడా ఈ కేసుల నమోదులను తప్పుపట్టారు. ఆయన ఒక గౌరవప్రదమైన విశ్లేషకుడని, ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత కూడా కేసులు కొనసాగించడం సరైన సంకేతం కాదని చెప్పారు. ఇక్కడ బీజేపీకి వ్యతిరేక భావజాలం కలిగినటువంటి జర్నలిస్టే కదా నాగేశ్వరరావు గారు. మరి ఆయన్ని ఈ స్థాయిలో కీర్తించడం ఎవరు చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు. మరి ఈ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఇతన్ని ఎలా చూస్తారు? నాగేశ్వరరావు గారిని ఒక అపోనెంట్గా చూస్తారు. కానీ వీళ్ళు లోపల ఒకటే. అందుకని నష్టపోయేదేవుడు కష్టపడేవాడే. ఇక ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ, మీరు స్పీచ్ వినే ఉంటారు, ఆయన ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ అని గౌరవప్రదంగా సంబోధించారు. న్యూట్రల్ ఎలా అవుతారు పవన్ కళ్యాణ్ గారు? స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలా. ఆయన ఒక వామపక్ష భావజాలం కలిగినటువంటి వ్యక్తి, లేదా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడినట్లు అనిపిస్తోంది. ఆయన అబద్ధాల్ని మాట్లాడాడు, పెద్ద మనిషి, అలాంటివి చేయకూడదు, గౌరవప్రదంగా సారీ చెప్పాడు, బేషరతుగా వెనక్కి తీసుకున్నాడు వ్యాఖ్యల్ని. ఇంతటితో వదిలేయండి అని చెప్పండి. మీరు ఎందుకు సర్టిఫికెట్లు ఇస్తున్నారు ఇలాంటి జర్నలిస్టులకి? ఎందుకు మాలాంటి వాళ్ళ మీద రుద్దుతూ ఉన్నారు ఇలాంటి మేధావులను తీసుకొచ్చి? ఇన్నాళ్ళు మేధావుల ముసుగులో మమ్మల్ని మోసం చేసింది చాలు వీళ్ళంతా. వీళ్ళకి జాతీయత భావం, దేశభక్తి ఇత్యాది ఏవి కూడా బూతుల్లాగా కనిపిస్తాయి. మమ్మల్ని ఒక పురుగుల్లాగా చూస్తారు. ఇప్పుడిప్పుడే మేలుకుంటుంది సమాజం ఇటువంటి వారి నుంచి. మొత్తంగా నాకు ఈ అంశం చూసిన తర్వాత అనిపించినటువంటి అభిప్రాయాలు ఇవి. మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్.